నమస్తే బీసీ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ముందుగా శ్రీ దేవి శరణవరాత్రి శుభాకాంక్షలు. వార్తల్లోని ముఖ్యాంశాలు. అస్వస్థతతో ఉన్న పవన్ ను హైదరాబాద్లోని నివాసానికి వెళ్లి పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచన. చట్టసభల సాక్షిగా సీఎం చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పారు. కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ధ్వజం. గూడూరు పట్టణంలోని శ్రీ కృష్ణ ధర్మరాజు స్వామి దేవస్థానంలో ఘనంగా దేవి శరణవరాత్రి ఉత్సవాలు. సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. గత కొద్ది రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న పవన్ ను హైదరాబాద్లోని నివాసంలో కలుసుకుని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ తో కాసేపు మాట్లాడిన చంద్రబాబు ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో కేవలం ఆరోగ్య విషయాలే కాకుండా రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ఇటీవల విజయవంతంగా నిర్వహించిన మెగా డిఎస్సీ ద్వారా ఒకేసారి 15,941 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించడంపై పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అక్టోబర్ 4న విజయవాడలో నిర్వహించనున్న ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం గురించి చర్చించారు. శాసన మండలి సమావేశాల ద్వారా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజాగళాన్ని వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ అన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 8 రోజుల శాసనసభ మండలి సమావేశాల్లో ఏడాదిన్నర కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించామని, వారి అసమర్థ పాలనపై ప్రజల్లో రగులుతున్న ఆగ్రహాన్ని ప్రతిపక్షంగా మండలిలో వ్యక్తీకరించామని పేర్కొన్నారు. రైతుల కష్టాలు, యూరియా కొరత, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, హామీల అమలులో వైఫల్యం, అప్పుల కుప్పగా మారుస్తున్న వైనం తదితర అంశాలపై ప్రతిపక్షంగా మేము సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ముఖ్యమంత్రితో సహా మంత్రులు నీళ్లు నిమిరారని ధ్వజమెత్తారు. గత 8 రోజుల నుంచి కౌన్సిల్లో మేము పోరాడిన తీరు, ఏ విధంగా పోరాడన్నది కూడా మేము అందరూ కూడా చూసుంటారు. ముఖ్యంగా మేము అడిగిన సమస్యల మీద సరైన సమాధానం లేకుండా తోక ముడిచి, సమాధానం లేక డైవర్షన్ పాలిటిక్స్ అనేది తీసుకొచ్చి సంబంధం లేని విషయాలన్నీ కూడా అంటకట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటి మీద కూడా మేము వివిధ రూపాల్లో వాయిదా తీర్మానం కావచ్చు, షార్ట్ డిస్కషన్లో కావచ్చు, క్వశ్చన్స్ రూపంలో కావచ్చు ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. అది రైతుల సమస్యలు కావచ్చు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కావచ్చు, ఈ రాష్ట్ర అప్పుల గురించి కావచ్చు, స్టీల్ ప్లాంట్ గురించి కావచ్చు, సూపర్ 6 కావచ్చు, వ్యవసాయం గురించి కావచ్చు, ఇలాగ అనేక సమస్యల గురించి మేము అడిగిన ప్రశ్నలకు, మేము పెట్టిన షార్ట్ డిస్కషన్లకి వారికి సమాధానం లేక మైండిపోయి ఏం చెప్పాలో తెలియక పిచ్చి వాగడం అంతా వాగుతున్నారు. వాళ్ళ ఇప్పుడు కూడా వాళ్ళ మాటలన్నీ కూడా చంద్రబాబు నాయుడు భజన, పవన్ కళ్యాణ్ భజన, లోకేష్ పీకుడు భాష, బాలకృష్ణ సైకో వాగుడు, తాగుబోతు వాగుడు తప్ప ఇంకేదీ లేదు. రైతుల సమస్యల గురించి మేము చర్చించినప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెప్పకుండా అసలు సమస్య లేదని చెప్తుంటారు. ఈ రాష్ట్రంలో యూరియా కోసం రైతులు ఏ విధంగా క్యూలు కట్టి యూరియా దొరక్క లైన్లో నించొని ఆ పంటకి ఎంత యూరియా కావాలో దానికి అంత యూరియా దొరక్క బ్లాక్ మార్కెట్లో యూరియా కొనుక్కుంటున్న సందర్భాలు ఈ రాష్ట్రం అంతా కూడా చూస్తున్నారు. అది ఐ విట్నెస్ అందరికీ కూడా. ప్రతి గ్రామంలో, రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా యూరియా దొరక్క రైతులు బాధపడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి అంటాడు యూరియా బ్రహ్మాండంగా దొరుకుతుంది, ఈ యూరియా వాడొద్దు, యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది, యూరియా వాడితే డయాబెటిక్ వస్తుంది, ఈ యూరియా కాదు నానో యూరియా వాడండి అని చెప్పి కొత్త వక్ర భాష మొదలుపెట్టాడు. ఇంకా చంద్రబాబు నాయుడు అయితే మహా అద్భుతం, అబద్ధాలని ఏ విధంగా అల్లుతాడనేది, అసలు అబద్ధం ఆడటం అనేది ఏ విధంగా ఉంటుందనేది ఈయన దగ్గర నేర్చుకోవాలి. ఈయన కూడా యూరియా గురించి మాట్లాడుతున్నాడు. కేంద్రంలో ప్రధాన భాగస్వామి ఉండి ఈ రాష్ట్రంలో ఎంత పంట ఉంటుంది, ఆ పంటకు తగ్గ ఎరువులు ఎంత కావాలనేది మినిమం జ్ఞానం లేకుండా
పరిపాలన కొనసాగిస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వమా లేకపోతే రైతులను ముంచే ప్రభుత్వమా? ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతుకి తెలుసు, వ్యవసాయం పండగ దగ్గర నుంచి వ్యవసాయం దండగ దాకా వచ్చిన ప్రభుత్వాన్ని ఈ ఒక్కడే చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో వ్యవసాయం పండగ అయితే ఈయన సమయంలో వ్యవసాయం దండగ వచ్చింది. ఏదైనా ద్వంద్వ వైఖరి, చెప్పేది క్లారిటీగా చెప్పరు, ఎప్పుడు తప్పించుకునే విధంగా అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు. ఈ శాసన మండలిలో శాసనసభలో అయితే కొన్ని ప్రశ్నల రూపంలో, శాసన మండలిలో ప్రతిపక్షంగా ప్రజాపక్షంగా మేము ఏ విధంగా ఖండించాం, ఏ విధంగా గట్టిగా ఎదుర్కొన్నాం అన్నది అందరూ చూశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ప్రజాపక్షం పైనే ఉంటుంది. ప్రజలకు ఏది అవసరమో ప్రజల సమస్యల మీద ఎప్పుడూ కూడా గట్టిగా పోరాడుతుంది. మరి ఈ సమస్యలన్నింటినీ కూడా మాట్లాడుతుంటే వీళ్లకు సమాధానం చెప్పలేక అబద్ధాలు ఆడుతూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. శాసనసభ వ్యవస్థని ఎంత దిగజార్చారంటే తప్పతాగి మందు తాగి శాసనసభకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే పనిగా పెట్టుకుంటున్నారు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని తాగుబోతూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుంటే ఇదే వీళ్ళకి శాసనసభకి ఇచ్చే గౌరవం. అంతా కూడా వన్ మ్యాన్ షోగా నడుస్తుంది ఈ ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్ర ఎమ్మెల్యేలందరూ కూడా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ సమీపంలో ఉన్న శ్రీ కృష్ణ ధర్మరాజు స్వామి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని విద్యుత్ దీప కాంతులతో అందంగా అలంకరించారు. నేడు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారి దర్శనమిచ్చారు. అనంతరం మంగళవాద్యాలతో మాడవీధి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. लक्ष्मी बारम्मा नम्मम्मा नी सौभाग्य लक्ष्मी बारम्मा कनक वृष्टिया तरेयुत बाले मनके मदिरा सिद्धिय तोरे कनक वृष्टिया तरेयुत बाले मनके मदिरा सिद्धिय तोरे दिनकर कोटि तेजदि ಹೊಳೆಯುತ दिनकर कोटि तेजदि ಹೊಳೆಯುತ जनकरायण कुमारी बेग भाग्यद भाग्यद लक्ष्मी बारम्मा नम्मम्मा नी सौभाग्यद लक्ष्मी
లక్ష్మీ బారమ్మ. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సోమవారం కదులుతున్న కారులో మంటలు వ్యాపించడంతో కారు దగ్ధమైంది. కారు ముందు భాగంలోని బ్యాటరీ నుండి మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే కారు దిగిపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఉంగుటూరు నియోజకవర్గంలో 3 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే ధర్మరాజుతో కలిసి శంకుస్థాపన చేశారు. తొలుత భీమడోల మండలం గుండుగోలను బీసీ కాలనీలో ఉపాధి హామీ నిధులు 70 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి, స్థానిక హౌసింగ్ కాలనీలో 45 లక్షలతో నిర్మించనున్న మెటల్ రోడ్డు పనులకు ఎంపీ పుట్ట మహేష్, ఎమ్మెల్యే ధర్మరాజు, ఏపీ ఆప్కప్ చైర్మన్ గని వీరాంజనేయులు, ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్పర్సన్ గంట పద్మశ్రీలతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో జడ్పీ నిధులు 95 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు, నిడబర్రు మండలం చిన్ననిండ్రకొలను నుండి తోకలపల్లి వరకు ఉపాధి హామీ నిధులు ₹1 కోటి నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.